కథానాయకుడు బాలాజీ గారికి, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవానికి ఏ చరిత్ర చూసినా, ఏ పురాణం చూసినా గురజాల సురేష్ సైలెంట్గా ఉంటే ఆ ప్రాంతం అంతా సైలెంట్గా ఉంటుందా అని నాకు వేరే వాళ్ళు చెప్పినారు. నాకు తెలీదు, అది నేను విన్నా. ఇది నిజమా కాదో ఇప్పుడు చూడాలా. ఏ పురాణం చూసినా, ఏ సాహిత్యం చూసినా, ఏ ఇతిహాసం చూసినా, ఏ ఆలయ చరిత్ర చూసినా గ్రామ దేవతల యొక్క ప్రాధాన్యత అనేది వెలకట్టలేనిది. ఎంత శక్తివంతమైనటువంటి ప్రదేశం అంటే గ్రామ దేవతలు నివాసం ఉన్నటువంటివి. ఏ రాజు ఏ కార్యక్రమం చేసినా మొదటగా గ్రామ దేవతకే పూజ చేసి వెళ్తారు. అంతెందుకు, ఈరోజు దైవమా సైన్సా అని ఒక పక్క పండితులు, ఒక పక్క శాస్త్రవేత్తలు వాదోపవాదాలు జరుగుతున్నారు. సృష్టిని బట్టి దృష్టిని అంటే వేదం అంటారు, దృష్టిని బట్టి సృష్టిని అంటే వాదం అంటారు అని ఒక పెద్ద నానుడి. మనం చూసే దృష్టిని బట్టి సృష్టి ఉందని అనుకోవడం సైన్స్. అలా కాదు, సృష్టిని బట్టి మనం దృష్టి ఉండాలి అనేది దైవం. ఇలాంటి ఒక పరిస్థితుల్లో దైవం ఉంది, అది కూడా గ్రామ దేవతల రూపంలో ఉంది అని మనకు నిరూపణ ఏంటంటే, సైన్స్ను నమ్మే సైంటిస్టులు ఈరోజు మనకు భూమి గుండ్రంగా ఉందా చదునుగా ఉందని చాలామందికి డౌట్ ఉంటుంది. ముందు చదునుగానే ఉంది అని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తే, లేదు ఇది గుండ్రంగా ఉందని ఒక శాస్త్రవేత్త రుజువు చేశాడు. అంటే భూమి తర్వాత ఇంకా గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని మనం రాకెట్లు పంపించి తెలుసుకుంటున్నాం. భూమి ఏ విధంగా ఉంది, సూర్యుడు ఏ విధంగా ఉన్నాడు, చంద్రమండలం ఏ విధంగా ఉంది, చంద్రమండలం దగ్గర కూడా రాకెట్లు పంపిస్తున్నాం. ఎందుకంటే చంద్రమండలంలో మనిషి బతికేదానికి అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. అలాంటి చంద్రమండలానికి రాకెట్లు పంపించే సైంటిస్టులు కూడా అక్కడున్న చెంగాలమ్మ దగ్గర పూజలు చేసి, ఆ రాకెట్ పంపించే ముందు ఆ రాకెట్ నమూనాను తెచ్చి చెంగాలమ్మ గుడి ముందు పూజ చేసి ఆ తర్వాత రాకెట్ ప్రయోగాన్ని పంపిస్తున్నారంటే గ్రామ దేవతల యొక్క శక్తి ఎంతటిది. ముఖ్యంగా సప్తకన్యకలమ్మలు అక్క దేవతలు అంటే చాలా పురాణ ప్రసిద్ధి కలిగినటువంటి వాళ్ళు. ఏ గ్రామంలో చూసినా ఒక గ్రామ దేవత యొక్క శక్తి మహిమ ఉంటుంది. అది ఎంతటి మహిమ అంటే ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని, అక్కడ ప్రజల్ని ఆమె రక్షిస్తుందన్నటువంటి నమ్మకం. ఏ 1000 సంవత్సరాల్లో, 1500 సంవత్సరాల్లో, లేకపోతే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందు నుంచి సాంప్రదాయంగా ఒక ప్రాంతంలో ఒక గుడి ఉంది, ఆ గుడిలో మనం దండం పెట్టుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అక్కడ ఒక ఎటర్నల్ ఫోర్స్, ఒక దైవికమైనటువంటి శక్తి అక్కడ ఆవాహన చేయబడి ఉంది. అది మనల్ని ప్రేరేపిస్తుంది, మనల్ని, మన కోరికల్ని కాస్మిక్ ఎనర్జీస్తో లింక్ చేసి వాటిని సాధన వైపు తీసుకెళ్తుందని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే, ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడతారు. సెల్ ఫోన్ వాడేటప్పుడు సిమ్ము తీసి చూసుంటారు. ఆ సిమ్ము చూస్తే సిమ్ము మీద గీతలు ఉంటాయి, ఇట్లా 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 గీతలు ఉంటాయి. మీరు గ్రామాల్లోకి వెళితే గ్రామంలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయి మీద సత్యమ్మ బొమ్మ ఉంటుంది, పసుపు కుంకుమ పూసిన ఆ గ్రామ దేవత సత్యమ్మ కూడా అదే మాదిరి గీతలు ఉంటాయి. మరి ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి చిప్పు ఎక్కడో అమెరికాలో ఉండేవాడిని మన వాడిని వీడియో కాల్లో లేకపోతే ఆడియో కాల్లో మాట్లాడించి ఆ వేవ్స్ ద్వారా తీసుకొచ్చి ఆ తరంగాల ద్వారా శబ్దాన్ని, తరంగాల ద్వారా మాటల్ని, ఆ తరంగాల ద్వారా చిత్రాన్ని మనం చూడగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక శక్తి, ఆ శక్తి కలిగినటువంటి వాడు. ఇప్పుడు చిప్పు మురళీమోహన్ ఏదో 4 మాటలు మాట్లాడగలుగుతాడు, రాజకీయాల్లో తిరగలుగుతాడు, లేదంటే మైక్ ఇస్తే మాట్లాడగలుగుతాడు, చిప్పు తయారు చేయగలడా? ఆ విధంగానే గ్రామంలో ఒక ఆరాను క్రియేట్ చేసి ఒక ప్రాంతంలో ఇక్కడ ఒక శక్తి ఉంది, ఈ శక్తికి కాస్మిక్ ఎనర్జీస్ని రిసీవ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉందని అక్కడ నిలబెట్టి ఆ సత్యమ్మనో లేకపోతే అక్కదేవతలనో లేకపోతే సప్తకన్యకలమ్మనో నిలబెట్టి అక్కడి నుంచి ఆ దైవికమైనటువంటి శక్తిని తీసుకురాగలిగినటువంటి నిపుణుడు ఎవరో ఒకడు ఇక్కడ ఆ పని చేసి ఉంటాడు. ఆ నిపుణుడిని ఇప్పుడు మనం అనుకుంటాం
ఒక మంచి గజి ఎతగాడు ప్రపంచం అంతా వేస్ట్, నేను ఒకడే గజి ఎతగాను కాబట్టి నేనే పెద్ద పుడింగ్ అనుకుంటాడు. ఒక మ్యాథమెటిషియన్ అనుకుంటాడు నేను లేకపోతే ఈ ప్రపంచమే లేదని. ఒక సోషల్ సైంటిస్ట్ అనుకుంటాడు నేను లేకపోతే మ్యాథ్స్తో పనే ఉందని. అట్లాగే సైన్స్ ఎంత డెవలప్ అయినా మనకున్నటువంటి నమ్మకాలు, మన సాంప్రదాయాలు, వాటిని దాంట్లో కూడా దాగి ఉన్నటువంటి సైన్స్ చాలా ఉంటుంది. కాబట్టి గ్రామ దేవతలను విస్మరించకూడదు. మీరు ఏ టెంపుల్కి పోయి అర్చన చేసినా వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే మీ ఇష్టదైవము, ఏ హోమం చేసినా మీ ఇష్టదైవము, మీ కులదైవము, మీ గ్రామ దైవము తలుచుకోండి అంటారు. ఎందుకంటే ఎంత జగన్మోహన్ దగ్గరికి పోయినా లోకల్గా బాలాజీ లేకపోతే ఈడ త్యాగన్న ఉండాలి కదా, ఆయన ఎమ్మెల్యే. త్యాగన్న మీ ఏరియాకు లీడరో లేదమ్మా ఫ్యామిలీ తక్కువ ఉండాలి కదా. అట్లాగే గ్రామ దేవత, ఇష్టదేవత, ఇవన్నీ కూడా సాంప్రదాయం. ఎందుకంటే ఇది ఆది కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక విధానం. కాబట్టి ఆ విధానాన్ని గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుడులను ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయడం లేదు. అది కోటాను కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పెద్ద క్షేత్రమా, లేకపోతే ఆదాయమే రానటువంటి చిన్న క్షేత్రమా అని కాదు. ప్రజలందరూ కూడా వారి వారి నమ్మకాలతో వెళ్తున్నటువంటి ఆలయాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. ఆ ఆలయాలన్నీ కూడా సక్రమమైనటువంటి పాలనలో ఉండాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలు వెళ్ళి పూజ చేసుకునే సౌకర్యం ఉండాలి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు పాలక మండలిని నియమించి అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి చిన్న చిన్న సౌకర్యాలను వాళ్ళకి కల్పించి ఈ దైవికమైనటువంటి ఆలోచనలు ఇంకా పెంచే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇతోధికమైనటువంటి సేవలు అందిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, సప్తకన్యకలమ్మ గుడికి నేను ఇట్లా చిత్తూరు నుంచి మా ఇంటికి పోతా ముక్కొని వెళ్తాను, మళ్ళీ ఇటు వస్తా కూడా ముక్కొని వెళ్తాను. కాబట్టి ఆ సప్తకన్యకలమ్మ అమ్మల ఆశీస్సులు మీ అందరితో పాటు మాకు కూడా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మంచి పరిపాలన చేసి ఈ ఆలయానికి సోదరులు చెప్పట్టుగా నేను వెళ్తూ చూస్తూ ఉంటాను. చాలామంది కాలినడకన వచ్చి ఇక్కడ పడుకుంటూ ఉంటారు, తెల్లవారుజామున ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కూడా చూస్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడ సౌకర్యాలు పెంచే విషయంలో గురజాల జగన్మోహన్ గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి, దేవాదాయ ధర్మాదాయ శాఖతో మాట్లాడి అవసరమైనటువంటి సౌకర్యాలని ఇక్కడ కల్పించే ప్రయత్నం కూడా చేస్తారన్నటువంటి విశ్వాసం నాకు ఉంది, గట్టి నమ్మకం కూడా ఉంది. ఆ విధంగా ఈ ఆలయ అభివృద్ధికి కమిటీతో పాటు ఎమ్మెల్యే గారు కూడా ఇతోధికమైనటువంటి సేవలు అందించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.